పార్టీ రైతుల కోసం, కార్మికుల కోసం, కష్టజీవుల కోసం కాంగ్రెస్ పార్టీ తరపున భారతదేశంలోనే పెద్ద పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి పేదల పాలిటి పెన్నిది మన పిసిసి అధ్యక్షురాలు తండ్రి గారైనటువంటి మన నాయకుడైనటువంటి దివంగత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. గుంటూరులో సి కన్వెన్షన్ సెంటర్లో దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకులు, రాష్ట్ర వ్యాప్త నాయకులు, ఇతర రాష్ట్రాల్లోని నాయకులు హాజరై ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని విజయవంతం చేయాలని విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి మేము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోరడానికి ఈరోజు ప్రెస్ రిలీజ్కి పోస్టల్ ఆవిష్కరణ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పిసిసి కమిటీతో ఎన్నుకోబడ్డటువంటి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి యువ నాయకుడు, భారతదేశంలో అనేక రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి మా కార్యకర్తలు జూలై 8వ తారీఖున వార్డుల్లోని, అలాగే అసెంబ్లీ స్థాయిలోని, జిల్లా స్థాయిలోని, మండల స్థాయిలోని ఈ జూలై 8వ తారీఖున ఒక సంబరంలాగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాలను 75వ జయంతోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా తెలియజేయండి అంటే, ఈరోజు మేము పిసిసి ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో, అలాగే విశాఖపట్నం జిల్లా కార్యవర్గం, అలాగే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ 75వ జయంతోత్సవాలకు పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి ఒక పండగ వాతావరణంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి శనిమరారెడ్డి గారి నాయకత్వంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు జయంతి వేడుకలు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారో ఈ రోజుకి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, రైతులకు ఉచిత కరెంటు కానీ, బీమా కానీ, ఏవైతే పథకాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు మొదలు పెడుతున్నాయో, ఈ యొక్క పథకాలన్నీ ప్రారంభిస్తున్నాయో అవన్నీ కూడా గత కాలంలో కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు. సో అవన్నీ లబ్ధి కోరిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు జయంతిని చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.